నమస్కారం హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అమరావతి మహిళపై కించపరిచే వ్యాఖ్యలు చేసిన వారిని పోస్కో చట్టం కింద అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. జనసేనకు సైనికులే బలం. జన సైనికుల కుటుంబాలకు ప్రమాద బీమా. అనుకోని దుర్ఘటనలో ఊరటనిచ్చే వెసులుబాటు. మంత్రి నాదెండ్ల మనోహర్. పవర్ లిఫ్టింగ్ అంతర్జాతీయ క్రీడాకారిణి షేక్ షబీనాకు రాష్ట్ర మైనార్టీ నాయకులు ఎస్ఎం సైదా ప్రశంసలు. జగన్ అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాల పాలనలో అడుగడుగునా దోచుకుంటూ అన్ని వ్యవస్థలతో పాటు అమరావతిని కూడా భ్రష్టు పట్టించాలని కూటమి ప్రభుత్వంలో తిరిగి అమరావతి పునర్జీవం పోసుకోవడం ఓర్వలేకనే సాక్షి ఛానల్ ద్వారా అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని, ఇందుకు బాధ్యులైన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతి మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని చట్టపరంగా కఠినంగా శిక్షించాలని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి 1 టౌన్ పోలీస్ స్టేషన్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ర్యాలీలో దారి పొడుగునా జగన్ తీరుకు నిరసన నినాదాలు చేశారు. అనంతరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో సీఐ మల్లికార్జునరావుకు అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. హోంమంత్రి వంగల అనిత, ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు అమరావతి మహిళలకు జరిగిన అవమానానికి కారకులైన వారిని కొమ్మినేని శ్రీనివాసరావు, అనలిస్ట్ కృష్ణంరాజు, వారిని సమర్థిస్తున్న అంబటి రాంబాబు, సజ్జల రామకృష్ణారెడ్డిలను పోక్సో యాక్ట్ ద్వారా కఠినంగా శిక్షించాలన్నారు. నాడు అసెంబ్లీ సాక్షిగా తల్లి వంటి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని విషయమని అన్నారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యల ద్వారా మరల వైసీపీ నాయకులు మకిలిపట్టిన మరకలు అంటించుకున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు గౌరవప్రదమైన గుర్తింపు లభిస్తుందన్నారు. సానుభూతి పవనాలని తండ్రి చనిపోయిన సానుభూతి పవనాలని అడ్డం పెట్టుకొని రాజన్న రాజన్న అని చెప్పినటువంటి ఆ మాటలకి అర్థం లేకుండా చేసినటువంటి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అడుగడుగునా దోపిడీ చేసి అరాచకాలను సృష్టిస్తూ వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తూ పత్రికా యాజమాన్యాన్ని భయపెడుతూ భయాందోళనకి గురి చేసినటువంటి పాలన గత పాలన. అయితే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా అధికారంలో ఉన్నాడని చెప్పి ఆలోచన చేస్తున్నాడేమనే భ్రమ నాకైతే అప్పుడప్పుడు కలుగుతూ ఉంది. పిచ్చాడి చేతికి రాయి ఇవ్వకూడదని చెప్పి సామెత ఉంది. రాయి పడిపోయినా పిచ్చి మాత్రం ఇంకా ముదిరింది కానీ కుదరలేదని చెప్పి నేను అనుకుంటున్నా. నువ్వు ఒక తల్లి కడుపును పుట్టావు, నీకు సోదరి మన ఉన్నారు. మన భారతీయ సంస్కృతి తెలుసు నీకు. స్త్రీని ఏ రకమైనటువంటి మహోన్నతమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టుకుంటామో మనందరికీ తెలుసు. అలాంటి సందర్భంలో స్వయంగా నిజాలు చెప్పే సాక్షి అని చెప్పి చెప్పుకునే నీ యొక్క అసాక్షి పేపర్లో, అసాక్షి మీడియాలో నీ యొక్క యాంకరు, నీ యొక్క మెంటరు, నీ యొక్క అడ్వైజరు ఏమైతే నీ సాక్షికి సర్వస్వం అని చెప్పుకునే నీ కొమ్మినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎవరి కృష్ణంరాజు, ఎవరి కొమ్మినేని శ్రీనివాసరావు, వీళ్ళకి తల్లి లేదా, చెల్లి లేదా, లేకపోతే తోబుట్టువులు లేరా? ఎవరి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు? అమరావతిలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు నేను అనుకోవట్లా. మీ ఇంట్లో వాళ్ళ గురించే మీరు మాట్లాడుతున్నారని నేను అనుకుంటా ఉన్నాను. ఈ రోజున ఎవరిచ్చారు మీకు ఈ హక్కు? ఎవరి మీద మీరు బురదేయటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు? దీని వెనక ఆంతర్యం ఏమిటి? మరలా అమరావతి రాజధానిగా మారుతా ఉంది, ప్రజా రాజధానిగా మారుతా ఉంది. బౌద్ధుడు నడియాడిన ప్రాంతం, నాగార్జున నడియాడిన ప్రాంతం మరొక గొప్ప నగరంగా పూర్వ వైభవాన్ని సంతరించుకోబోతా ఉందని చెప్పి దానికి గండి కొట్టడానికి, అడ్డుపట్టడానికి మోకాలు అడ్డం పెడతా ఉన్నావు శిరొస్తా ఉంటుంటే అన్నట్టుగా నీ యొక్క ప్రవర్తన ఈ రోజున చాలా స్పష్టంగా కనపడుతుంది అని చెప్పి నా భావన. నీ సతీమణి మీద మా యొక్క కార్యకర్త ఏదో మాట్లాడాడు అంటే స్పందించిన నాయకుడు జాతీయ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు. వెంటనే అరెస్ట్ చేయడమే కాకుండా జైలుకి పంపించినటువంటి నాయకుడు మా నాయకుడయ్యా. స్త్రీకి అలాంటి గౌరవాన్ని, అలాంటి మర్యాదని ఇచ్చినటువంటి సంస్కారయ్య చంద్రబాబు నాయుడు గారు. కనీసం ఆయన యొక్క ఖాళీ ధూళికి కూడా ఈ రోజున చెప్పుకోవడానికి అర్హత పోగొట్టుకున్నటువంటి, మకిలి పట్టిన మలినం అయిపోయినటువంటి, మసిబారినటువంటి వ్యక్తిగా నువ్వు మారిపోయావు, చరిత్రహీనుడిగా అని చెప్పి ఈ సందర్భంగా చెప్పుకోక తప్పదు అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ నిరసన ప్రదర్శనలో మహిళా నాయకులు దేవినేని రమాదేవి, కొండా రమాదేవి, పరచూరి రమ్య, కౌన్సిలర్ దివి అనిత, యనమల అనిత, రాజలక్ష్మి, కిలారి అనిత, మహమ్మద్ కుదూస్, పద్మశాలి ఏ కార్పొరేషన్ డైరెక్టర్ జొన్నాదుల మహేష్, అతోట శరత్, వంగ సాంబిరెడ్డి,
కంచర్ల ఏడుకొండలో పార్టీలో వివిధ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. డెవలప్మెంట్ ఏదైతే ఉందో అమరావతి రోజు రోజుకి ఎలా డెవలప్మెంట్ అవుతుందో చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇది మంచి ప్రభుత్వంగా జనం అందరూ ఎలా కొనియాడుతున్నారో చూసి ఓర్చుకోలేక కావాలని చెప్పి కృష్ణరాజు అనే వ్యక్తి అలాగే కేఎస్ఆర్ అనే వ్యక్తి వీళ్ళిద్దరి వెనకాల జగన్మోహన్ రెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయిన భారతీ రెడ్డి గారు ఎండీగా ఉండి కావాలని చెప్పి అమరావతి యొక్క కించపరిచే ఉద్దేశంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలను కించపరిచే ఉద్దేశంగా మనందరం కూడా చెప్పుకోలేనటువంటి భాషతో వేశ్యలు అనే మా పదాన్ని మనం ఎవరూ కూడా ఎక్కడ కూడా వాడం. అలాంటిది లక్షల మంది వ్యూస్ చూసే సాక్షి ఛానల్ని కూడా అలా మహిళల్ని కించపరచడం అనేది చాలా దుర్మార్గం. ఏదైతే మన అమరావతి రాజధాని మీద ఈ యొక్క ప్రతిపక్షం ఆ రోజు అధికారంలో ఉండగా కూడా అమరావతి అభివృద్ధిని అడ్డుకుంది. ఈ రోజు కూడా మన అమరావతి అభివృద్ధిని ఓర్చుకోలేక వాళ్ళ మీడియా ద్వారా ఏ రకంగా అమరావతిని కించపరిచే విధంగా మాట్లాడితే, స్త్రీజాతి మొత్తం రాష్ట్రంలో ఉన్న స్త్రీజాతి అంతా కూడా అవమానపరిచే విధంగా మాట్లాడితే ఈ యొక్క సాక్షి ఛానల్ మరి అధినేత భారతిరెడ్డి ఏమాత్రం మరి దాన్ని ఖండించడం గానీ క్షమాపణ చెప్పడం గానీ జరగలేదంటే ఈ యొక్క ప్రతిపక్ష పార్టీకి ఈ రాష్ట్రం మీద, రాష్ట్ర మహిళల మీద ఏ రకమైనటువంటి పరిస్థితి వాళ్ళు ఆలోచిస్తున్నారో అందరం కూడా అర్థం చేసుకోవాలి. ప్రజానీకం అంతా కూడా ఛానల్ ఏదైతే ఉందో బూత్ ఛానల్ సాక్షిలో వచ్చిన కార్యక్రమాలని దేశవ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ గమనించి విశ్లేషిస్తున్నారు. దాంట్లో కృష్ణరాజు అనే వ్యక్తి నిజంగా వాడు మనిషి అయితే పుట్టినట్టయితే లేడీస్ గురించి అట్లా మాట్లాడు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది, కుటుంబం ఉంది. ఆ విధమైన మాటల నోటి నుంచి ఏ విధంగా వచ్చిన ఎవరు కూడా దీన్ని ఆలోచించే ఇదిగా చేయరు. ఎందుకంటే ఆ విధంగా మాట్లాడినటువంటి వ్యక్తిని అదేవిధంగా మాట్లాడడానికి ప్రోత్సహించినటువంటి వెనకాలను నడిపించే శక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ సాక్షుల మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో చూసాం సకల శాఖ మంత్రిగా వెలిగించినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా ఇమీడియట్లీగా నేను ఏ విధమైన వాక్యాలు మళ్ళీ రిపీట్ చేసి ఏ విధంగా మాట్లాడో అతను కూడా ఇమీడియట్లీగా అరెస్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మహిళల్ని ఆయన ఒకటే అన్నాడు ఆ రోజున పాదయాత్ర చేస్తూ, మరి అది ఆ పాదయాత్ర ముద్రయాత్ర తెలియదు కానీ ఆ రోజున ఆయన చెప్పిన మాట ఏంటంటే మీ ఇంట్లో నేను అన్న తమ్ముడిని మీ పిల్లలకి మేనమావని అని చెప్పాడు. అదే ఆడవాళ్ళని ఈ రోజున ఇంత కించపరుస్తూ మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన న్యూస్ ఛానల్లో వస్తుంటే కూడా ఆయన స్పందించలేదు. కానీ పరుగున గంజాయి బ్యాచ్ కానీ, రౌడీ షీటర్లు కానీ, మర్డర్లు చేసేవాళ్ళు కానీ, రేపులు చేసేవాళ్ళు కానీ వస్తే మాత్రం వాళ్ళని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారికి టైం ఉంటుంది. ఆ రోజున ఆయన 2019లో గెలిచినప్పుడు మహిళల ఓట్లు ఏమీ ఆయనకు పడలేదా? పడితేనే కదా 151 సీట్లు వచ్చి గెలిచారు ఆయన మరి ఈ రోజున మహిళల మీద ఇంత అసభ్యకరంగా ఆయన సొంత ఛానల్లో ఆయన సొంత భార్య ఒక సీఈఓగా ఉన్నప్పుడు ఆయన కానీ ఆయన భార్య కానీ ఎవరు స్పందించకపోవడం అనేది చాలా చాలా హాస్యాస్పదంగా ఉందన్నమాట. గత 5 సంవత్సరాలను బట్టి జగన్మోహన్ రెడ్డి ఒక పక్క ఉత్తరాంధ్రలో ఏం జరుగుతుంటే రాయలసీమలో ఇంకొక విపక్తిని సృష్టించేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగానే ఈరోజు మన మహిళల్ని ఈ విధంగా కించపరిచే విధంగా రాతలు రాయటం, అమరావతి వేరే వేశ్యలుగా సృష్టించి అభివృద్ధిని ఓర్చుకోలేక చంద్రబాబు నాయుడు ప్రపంచ దేశాలకు ధీటుగా రాజధాని కడుతుంటే ఆ రాజధానికి పెట్టుబడులు ఎలా వస్తున్నాయి ఏంటనే దాని మీద తెలుసుకొని ఈ విధమైన దుష్ప్రచారం చేసి దుశ్చర్యలకు పాల్పడతాం. అతని ఎంటైర్ టీంని ముక్తఖండంతో మా స్త్రీలతో పాటు మేము కూడా ఖండిస్తూ అయినా ప్రభుత్వం మారినా కూడా ఏమాత్రం భయం అనేది లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా అమరావతి రాజధాని ఏరియాలో అంతా మహిళలు వ్యభిచారులని అతను మాట్లాడటం, దాన్ని సాక్షి మీడియా సమర్థిస్తాం అనేది తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. ప్రజల యొక్క దృష్టి మళ్లించాలి. ఈ అభివృద్ధి మీద రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో జరుగుతున్నట్టు అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల యొక్క దృష్టి మళ్లించాలంటే ఏదో ఒక దుష్ప్రచారం మొదలు పెడితే తప్పితే మళ్ళీ ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలనే ఉద్దేశంతో ఆడుతున్నటువంటి నాటకాన్ని ప్రజలందరూ కూడా గ్రహించాలి. ఏదైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా మనసున్న ప్రతి ఒక్క మహిళ కూడా బయటకు వచ్చి మాతృదేవ అని పిలిచే భరత మాత అని పిలుస్తాం, భరత తల్లి అని పిలుస్తాం. ఇంత ఘోరంగా చూసుకుంటే మహిళల్ని ఇంత అనుచితంగా వ్యాఖ్యలు చేయడం అనేది, ఈ విధమైన వ్యాఖ్యల వల్ల అమరావతి రాజధానికి రావాల్సినటువంటి నిధులు కానీ అక్కడికి వచ్చే పరిశ్రమలు కానీ వీటిని ఎట్లా కానీ వెనక్కి పంపించాలనే కుట్ర కుటుంబంతో చేస్తున్నటువంటి ఒక చర్యని ముక్తఖండంతో ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉంటే ఇది జరిగింది కూడా మొత్తం సాక్షి ఛానల్లో. అంటే దాని సీఈఓ భారతిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏదన్నా నలుగురు వ్యక్తులు మొన్న చూస్తాం తెనాలి వచ్చాడు ఆయన, ఒక రౌడీ షీటర్లు డకాటీలు పలకడానికి ఇమ్మీడియట్లీగా స్పందిస్తాడు. కానీ రాజధాని మహిళల్ని కించపరిచే విధంగా ఇది వేశ్య రాజధాని అంటే స్పందించిన పరిస్థితి లేదు. మరి సీఈఓ ఉన్నటువంటి భారతిరెడ్డి గారు కూడా క్షమాపణ చెప్పకపోగా ఇది తప్పు, ఎవరైతే మా ఛానల్లో డిబేట్ చేశారో
వాళ్ళు తక్షణం అరెస్ట్ చేయమని చెప్పి మానవత్వంతో ఆలోచించి ఒక మాట చెప్తే మహిళలందరూ కూడా సంతోషించేవాళ్ళు. వీళ్ళకి మహిళల పట్ల గౌరవం ఉన్నట్ట లేనట్ట రాష్ట్ర ప్రజానీకం ఆలోచించాలా. మనం 2014 నుంచి 2019 వరకు ఏ విధమైనటువంటి కుటీల రాజకీయాల్ని ప్రయోగించారో ఆ రాజకీయాలకు తెరదీస్తూ ఇవాళ అమరావతి మీద విషం చిమ్మే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. గతంలో లాగా ఇవాళ తెలుగుదేశం పార్టీ మిన్నకుండలేదు. ప్రతి విషయాన్ని కూలంకషంగా గమనిస్తూ ఉన్నాం. మీ విష రాజకీయాన్ని తిప్పికొట్టడానికి అమరావతి మహిళలే కాదు, ఆంధ్రదేశంలో ఉన్న మహిళలందరూ కూడా ముక్త కంఠంతో ఈ 4 రోజుల నుంచి చేస్తున్నటువంటి నిరసనలు ప్రదర్శనలు దానికి తార్కాణం. ఇక ముందైనా సరే మీరు ఇటువంటి విష రాజకీయాన్ని మానుకోకపోతే మీకు తగిన గుణపాఠం చెప్పడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితులు. అమరావతి అనేది ధాన్య కట్టకం ధన కట్టకం అనే రెండు మంచి దీంట్లో అందరికీ తెలిసిన విషయమే. పాడి పంటలకి ధనధాన్యాది సర్వసంపత్తులకి మూలమైన అలాంటి రాజధాని అది. దాన్ని కించపరచడానికి చరిత్ర తెలియని ఒక మూర్ఖుడు మరి ఆ డిబేట్లో మాట్లాడడం చాలా అసహ్యంగా ఉంది. వాళ్ళ మాటలు వింటుంటే కూడా కనీసం అది అంత పెద్ద ఛానల్ దానికి సీఈఓగా ఉన్న భారతిరెడ్డి గారు కానీ లేకపోతే మాజీ ముఖ్యమంత్రిగా చేసి బాధ్యత కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు కానీ కనీసం దాన్ని ఖండించలేదు. గత 5 సంవత్సరాలు ఈ రాజధాని కోసం జగన్మోహన్ రెడ్డి ఎటువంటి కుట్రలు కుతంత్రాలు చేశాడనే దానికోసం నిన్న జరిగినటువంటి అంశమే నిదర్శనం. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ అమరావతి రాజధాని పెట్టుకుని 3 రాజధానులు నాటకం ఆడి ఎట్లయితే ఓడిపోయాడో మళ్ళీ ఈ మధ్యకాలంలో ఏదో 1 సంవత్సరం కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అనుకున్న హామీలు నెరవేర్చలేదని ప్రజలంతా వ్యతిరేకతగా ఉన్నారని రేపు రాబోయే రోజుల్లో కన్ను తెరిస్తే నేను మళ్ళీ అధికారంలోకి వస్తానని జగన్ 2 సినిమా చూపిస్తానని కలలుగా అంటా ఉన్నాడు. పార్టీ కోసం క్రియాశీలకంగా పనిచేసే కార్యకర్తల కుటుంబాలకు అండదండగా నిలిచే కార్యాచరణలో భాగమే ప్రమాద బీమా సౌలభ్యాన్ని కల్పించి అనుకోని పరిస్థితుల్లో ఆ కుటుంబాలకు 5 లక్షల ప్రమాద బీమా అందించే విధానమని గత 4 సంవత్సరాలుగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమం ద్వారా ఇప్పటి వరకు 230 కోట్ల మేర పార్టీ తరపున ప్రమాద బీమా అందజేస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. మండలంలోని కొలకలూరు కాజిపేట గ్రామాలకు చెందిన 2 జన సైనికులు ప్రమాదవశాత్తు మరణించిన క్రమంలో ఆ కుటుంబాలకు మంగళవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రమాద బీమా చెక్కులు అందజేశారు. తొలుత కాజిపేటలో గుమ్మిడి ఏడుకొండల కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి నాదెండ్ల మనోహర్ ఏడుకొండల చిత్రపటం చెంత పువ్వు నుంచి ఘనంగా నివాళులర్పించారు. ఏడుకొండలు కుటుంబ సభ్యుల్ని పరామర్శించి కుటుంబ పరిస్థితులు తెలుసుకున్నారు. అనంతరం 5 లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కును ఏడుకొండల భారీకి అందజేశారు. జనసేన పార్టీ బాధ్యతాయుతంగా కార్యకర్తల కుటుంబాలకు భరోసాగా చేపడుతున్న సేవల్ని సందర్భంగా మంత్రి మనోహర్ మీడియాకు వివరించారు. అనంతరం కొలకలూరు గ్రామంలో వెలివెల మహేష్ బాబు కుటుంబాన్ని మంత్రి మనోహర్ పరామర్శించారు. మహేష్ బాబు క్రియాశీలకంగా పార్టీకి అందించిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులకు ప్రమాద బీమా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మీడియాతో మాట్లాడుతూ మహేష్ బాబు చాలా చిన్న వయసులోనే కాజిపేట దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోవడం అత్యంత బాధాకరమన్నారు. రోడ్డు ప్రమాదాల కారణంగా జన సైనికులు అనేక మంది మృత్యువాత పడ్డారని చెబుతూ ప్రధాన కారణం నాటి ప్రభుత్వ రోడ్ల దుస్థితి అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రహదారుల పక్షాలన కార్యక్రమాన్ని ఒక కార్యాచరణగా చేపట్టినట్టుగా వివరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మనోహర్ వెంట జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు, తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, ఓఎస్డీ యేసురత్నం, పార్టీలో పలువురు నాయకులు, వీర మహిళలు ఉన్నారు. పార్టీ పరంగా మేము చేసే అనేక కార్యక్రమాల్లో పార్టీని నమ్ముకుని క్రియాశీలకంగా పార్టీ కోసం కుటుంబం అంతా అంకిత భావంతో పనిచేసే వ్యక్తుల్లో వీరొకరు. సో ఈ సందర్భంగా ఆ దురదృష్టమైన సంఘటన జరిగినా కూడా ఇంటి నుంచి మేము అందరం కూడా ఆదుకోవాలనే ఆలోచనతో క్రియాశీలక సభ్యులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించే ఈ కార్యక్రమం ఈ రోజున కుటుంబానికి ఒక అండగా నిలబడడానికి ఒక ప్రయత్నం మా వంతు మేము చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ఇటువంటి కార్యక్రమాలు సేవా దృక్పథంతో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆదర్శవంతంగా నిలబడాలి. ఇతర పార్టీలు, ఇతర నాయకులు రాజకీయ వ్యవస్థలోనే మార్పు వచ్చే విధంగా కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని 4 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ కార్యక్రమం. ఆ రోజు నుంచి కూడా మేము 5 లక్షల రూపాయలు మా సభ్యులందరికీ కూడా దురదృష్టమైన సంఘటనలో చనిపోతే వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు వరకు దాదాపు 230 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందించి ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా అన్ని చర్యలు తీసుకున్నాం. పార్టీ పటిష్ట కోసం పార్టీ ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని అహర్నిశలు తపనతో పనిచేసిన వ్యక్తి ఆయన మన మధ్యలో ఎక్కడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు గాది వెంకటేశ్వరరావు, మా జిల్లా అధ్యక్షులు, స్థానిక ఉన్న నాయకులందరూ కూడా సభ్యత్వం చేయించిన వాలంటీర్ గోపి వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమాల్లో
ఎప్పుడు నిమగ్నమై మనస్ఫూర్తిగా చేసిన వ్యక్తి మహేష్ బాబు. ఆయన దురదృష్టమైన సంఘటనలో కాజీపేట దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు 22-23 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు మరణించడం చాలా బాధాకరమైన విషయం. నిరుపేద కుటుంబాలు, కష్టపడి ప్రతిరోజు కూలీ పని చేసుకునే కుటుంబాలు, ఆ కుటుంబాల్లో ఇటువంటి పరిస్థితి ఎవరికి కూడా రాకూడదు. చాలా బాధాకరమైన విషయం. అయినా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం ఉన్న వ్యక్తిగా పార్టీ నుంచి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఆ కుటుంబాలకి ఈరోజు అందజేశాం. ఇందాక కొలకలూరులో ఇచ్చాం, ఇప్పుడు కాజీపేటలో ఇచ్చాం. ఇంకో కేసు కూడా ఇక్కడ ఉంది. రోడ్ యాక్సిడెంట్లు గత సంవత్సరం చాలా ఈ రోడ్ల దుస్థితి వలన అనేక సందర్భాల్లో చాలామంది యువత, ఎంతోమంది యువకులు ప్రతిరోజు గుంటూరుకి పనికి వెళ్ళి వస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఎంతో ఇబ్బంది పడ్డారు. ఆ పరిస్థితి ఇంకెవరికి రాకూడదని ముందుగా రోడ్లపైన దృష్టి పెట్టి ఈ R&B రోడ్లన్నీ కూడా మరమ్మతులు చేయడం జరిగింది. సో మనం చాలా జాగ్రత్తగా మన ప్రాణాలు కాపాడుకోవాలి. తల్లిదండ్రులకి మనం అండగా నిలబడాలి. ఈ వయసులో భవిష్యత్తులో కూడా రోడ్డు ప్రమాదాలు తగ్గించే విధంగా 4 లేని రహదారి గుంటూరు నుంచి మనకి తెనాలి వరకు, తెనాలి నుంచి మంగళగిరి వరకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసి ఇటువంటి సంఘటనలు మరొకసారి జరగకుండా ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా మేము చర్యలు తీసుకుని కుటుంబాన్ని ఆదుకుంటాం. సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఉమెన్స్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించడం గొప్ప విషయమని, అటువంటి క్రీడాకారునికి లభించాల్సిన గుర్తింపు రాకపోవడం ఒకంత బాధాకరమని రాష్ట్ర మైనార్టీ విభాగం నాయకులు SM సైదా, షేక్ షబీనా క్రీడా వికాసానికి తమ వంతు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందిస్తామన్నారు. ఉమెన్స్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో రాణిస్తున్న షేక్ షబీనా నివాసానికి మంగళవారం రాష్ట్ర మైనార్టీ విభాగం నాయకులు SM సైదా స్థానిక మైనార్టీ నాయకులతో కలిసి వెళ్లి పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ గా రాణించిన షేక్ షబీనాను అభినందించారు. వారి కుటుంబ పరిస్థితులు తెలుసుకున్నారు. త్వరలో కర్ణాటకలో జరిగే ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనడానికి ఆర్థిక సహకారం అందించారు. ఈ సందర్భంగా SM సైదా మీడియాతో మాట్లాడుతూ సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించడం గొప్ప విషయమని, ఆ క్రీడాకారిణిని మరింత రాణించేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించడం ద్వారా మరెన్నో పథకాలు సాధించి రాష్ట్రానికి, తెనాలికి మంచి పేరు తెస్తుందన్న భావన ఉందని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇమాని కమిటీ అధ్యక్షులు షేక్ ఫరీద్, కమిటీ సభ్యులు షేక్ సత్తార్, షేక్ రహీం, సయ్యద్ జాఫర్ తదితరులున్నారు. షబీనా గారు గోల్డ్ మెడల్ సాధించడం చాలా సంతోషకరమైన విషయం. క్రీడల్లో ఇంకా ఎంకరేజ్ చేయాలని, ప్రతి ఒక్కరూ ఎంకరేజ్ చేయాలని, మైనార్టీస్ని ఇంకా ఎంకరేజ్ చేసి, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. అలాగే తెనాలి, అలాగే మైనార్టీస్ పెద్దలు ఇంకా చాలామంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే మన దేశానికి, మన మైనార్టీస్కి, మనందరికీ చాలా గర్వకారణంగా ఇలాంటి వాళ్ళు నిలుస్తారు. ఇలాంటి వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. జాతీయ స్థాయిలో పథకాలు సాధించిన, మన దేశానికి ఎంతో గౌరవకారణం తీసుకొచ్చిన షబీనా గారిని, మరియు మన రాష్ట్ర మైనార్టీ నాయకులు షేక్ సైదా గారు ఈరోజు వారి నివాసానికి వచ్చి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకొని, నేను ఎప్పుడు అండగా ఉంటాను, మీకు ఏ సహాయ సహకారాలు కావాలన్నా నేను అందిస్తానని చెప్పి వారు చిరు సత్కారం చేసి వారి తరఫున సహాయ సహకారం అందించారు. అలాగే ఇలాంటి వారిని ప్రభుత్వం కూడా స్పందించి పట్టణాల్లోనే పోటీలు జరిగితేనే ఒక మంచి ర్యాంక్ సాధిస్తే ఎంతో సంతోషంగా గడుపున్న ఈ రోజుల్లో ఈ అమ్మాయి స్టేట్ కాదు, రాష్ట్ర స్థాయి కాదు, ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా మంచి పథకాలు సాధించి, మంచి గోల్డ్ మెడల్ సాధించి దేశానికి గౌరవకారణం తీసుకొచ్చిన ఇలాంటి పేద కుటుంబంలో ఉన్న వారిని కులమత భేదం లేకుండా ప్రతి ఒక్కరూ వారికి అండగా ఉండి ఇంకా మంచి పథకాలు సాధించడానికి మనమందరం సహకరిస్తే భవిష్యత్తులో ఇంకా మంచి దేశానికి గౌరవమైన పథకాలు సాధిస్తారని దయచేసి మన ఈ కూటమి ప్రభుత్వం స్పందించి వారికి తక్షణమే ఇక్కడున్న స్థానిక మినిస్టర్ గారు నాదెళ్ల మనోహర్ గారు ఎంతో మంచి మనసుతో అమ్మాయిని అభినందించారు. ఖచ్చితంగా తీసుకెళ్ళి చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తానమ్మా అని వాళ్ళకి భరోసా ఇచ్చారంట. అలాగే మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఎంతో విధంగా వారిని సహకరించారు. మొదటి సన్మానం కూడా వారు చేశారు. అనపత్తి శివకుమార్ గారు కానీ అందరూ పార్టీలకు అతీతంగా అమ్మాయిని ఎంకరేజ్ చేశారు. అలాగే రాబోయే భవిష్యత్తులో కూడా అమ్మాయిని ఒక మంచి స్థానంలో తీసుకెళ్లాలంటే మనం కూడా ఏదో రకంగా వారికి అందరికీ అండగా ఉండాలి. 50 ఏళ్లుగా నివాసం ఏర్పరచుకుని ఉంటున్న కుటుంబం వారు గత 40 రోజులుగా కొంతమంది ఇంటిని తొలగించాలంటూ హుకుం జారీ చేస్తున్నారని మంత్రి మనోహర్ కు తమ గోడు విన్నవించుకుంటున్న వైనం. మండలంలో కొలకలూరు గ్రామం బాపయ్యపేటలో గత 50 ఏళ్లుగా నివాసం ఏర్పరచుకుని ఉంటున్న కుటుంబ సభ్యులు మంగళవారం మంత్రి మనోహర్ కొలకలూరు గ్రామంలో పర్యటించిన క్రమంలో తమ గోడును మంత్రి మనోహర్ కు వివరించారు.
వారి ఇంటి వెనుక ఉన్న మామిడి తోటకు చెందిన వారు తమను ఇబ్బందికి గురి చేస్తున్నారని న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. ఈ క్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ వాస్తవ పరిస్థితులు తెలుసుకున్నారు. ప్రభుత్వం దౌర్జన్యం చేసే వారిని ఉపేక్షించబోదని, పూర్తి వివరాలు తెలుసుకుని న్యాయం చేస్తామని ఆ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. మా పరిస్థితి వాళ్ళకి ఇచ్చారు సార్. మాకు నిలువ నీళ్ళు లేదు సార్. ఎవరు కూడా దౌర్జన్యం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఓకేనా? దాని గురించి మీరేమో టెన్షన్ పడదు. సమస్య ఏంటో కొంచెం లోతుగా అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ మాట్లాడతాం. మాది కొలకలూరు గ్రామం, బాపయ్యపేట. మా మామయ్య వాళ్ళు 50 సంవత్సరాల నుంచి బాపయ్యపేటలో ఉంటున్నారు, నివాసం చేస్తున్నారు. కాయ కష్టం చేసుకుంటా ఇదే నమ్ముకొని ఈ ఇంట్లోనే ఉంటున్నాం, ఈ గృహాల్లో ఉంటున్నాం. గత 40 రోజుల నుంచి మమ్మల్ని ట్రిప్పుకి ఒకళ్ళు వచ్చి పల్లెలో వాళ్ళు ఎవరు వస్తున్నారో తెలియట్లేదు. మాకైతే తెలియదు, ఎవరు వస్తున్నారో తెలియట్లేదు. పద్దాక వచ్చి ఖాళీ చేయాలి, ఇది గోడ, ఈ ప్లేస్ మొత్తం మాది, ఈ గోడ కట్టుకున్నామనే కాదు ఈ ప్లేస్ మొత్తం ఖాళీ చేయాలంటున్నారు. మేము ఎక్కడికి వెళ్ళాలి అసలుకి? అప్పటికి మేము మాట్లాడుతా ఉన్నాం, మేము ఎక్కడికి వెళ్ళాలని నిలువ నీళ్ళు లేకుండా. అంటే మీ ఇష్టం, ఎక్కడికి వెళ్తారో మాకు తెలియదు, ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకో, ఎవరి దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి అంటున్నాడు. మేమేం చేయాలో మాకు తెలియక అందరి దగ్గర తిరుగుతున్నాము. మనోహర్ గారి దగ్గరికి వెళ్ళాము, ఆయన ఆపాడు. ఇక్కడ ఆపితే మీ సమస్యను మేము పరిష్కరిస్తామన్నాడండి. ఎవరు వస్తున్నారో వాళ్ళ పేర్లు వాళ్ళ మాకు తెలియకే మేము ఇబ్బంది పడుతున్నాము. అదేమంటే తీసేయమన్నప్పుడు ఒక ఆయన వచ్చి తీసేయమంటే ఎలా తీసేస్తామండి ఇప్పుడు అంటే, రేపు టిప్పర్లు వస్తాయి తొక్కిచ్చేస్తాము, ఈ తలం తరపున వస్తున్నాము, టిప్పర్లు వస్తాయి తొక్కిచ్చేస్తామన్నారు. ఎందుకు తొక్కిస్తారండి? అర్ధరాత్రం మేము తొక్కిస్తే మేము ఊరుకుంటామని అంటే, తొక్కిచ్చేస్తాం, మీ ఇంటికి డ్యామేజ్లు అయినా సరే, మీకు ఏమన్నా దెబ్బలు తగిలినా సరే మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు. మేము తిండి మా ప్లేస్ ఎదురు గోడ కట్టినాం, మాదే, మీరు ఏడుంటారు, 2 స్టేర్లు అయిపోయారు, 3 స్టేర్లు అయిపోయారు మమ్మల్ని బెదిరిస్తున్నారు. రోడ్డు గుంటలో ఉన్నప్పుడు నేలకు ఇబ్బంది పడ్డాం, అన్నిటికి ఇబ్బంది పడ్డాం. ఇల్లు శుభ్రం చేసినప్పటికీ ఇల్లు వచ్చి పడ్డారు. మేమేం చేయాలో మాకు అర్థం కావట్లేదు. పట్టణంలో అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్ని అడ్డుకుంటామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసం వెంకటేష్ పేర్కొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా తెనాల్లో నారాయణ చైతన్య, ఎన్ఆర్ఐ భాష్యం తదితర ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలు, కార్పొరేట్ పాఠశాలలో అక్రమ అడ్మిషన్లు, అధిక ఫీజులతో పుస్తకాల పేరిట దోపిడీలు అరికట్టాలని ఏఐఎస్ఎఫ్ తెనాలి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు గండు శివ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాసం వెంకటేష్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా నారాయణ చైతన్య స్కూల్లో జరుగుతున్న అక్రమ అడ్మిషన్లను, ఫీజుల దోపిడీలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముందస్తు అడ్మిషన్ల పేరుతో కళాశాల యాజమాన్యాలు తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి కళ్లబొల్లి మాటలు చెప్పి అడ్మిషన్లు చేసే ప్రయత్నం చేస్తున్నారని, అటువంటి వారిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. తక్కువ రేట్లో దొరికే విద్యార్థుల పుస్తకాలను వారి కళాశాల పేరును ముద్రించి అధిక రేట్లకు విక్రయిస్తున్నారని, వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని, లేని పక్షాన పెద్ద ఎత్తున విద్యార్థులతో కలిసి ఆందోళన కార్యక్రమాలకి సిద్ధమవుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఏఐఎస్ఎఫ్ నిరంతర పోరాటాలు చేస్తూనే ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు మద్దినేని కిరణ్ బాబు మాట్లాడుతూ, ఇప్పటికైనా యువగళం పాదయాత్రలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పక్షాన నిలబడతాన్ని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అన్నారు. జీవో నెంబర్ 77ను రద్దు చేసి పీజీ చదువుకునే విద్యార్థుల భవిష్యత్తుని కాపాడాలన్నారు. జీవో నెంబర్ 107, 108లను రద్దు చేసి మెడికల్ విద్యార్థులను కాపాడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ కార్యదర్శి చెన్నూరు సాయి, ఉపాధ్యక్షులు భూమేష్, కోశాధికారి తేజ, కోట్లు మణి, దుర్గా తదితర విద్యార్థులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ ప్రైవేట్ శక్తులు మరి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ అడ్మిషన్లు నిర్వహిస్తూ, అదేవిధంగా కాలేజీ ఫీజులు అధిక రేట్లు వసూలు చేస్తూ, మరి విద్యార్థులకు చదువుకునేడానికి ఉపయోగపడే బుక్స్ని ట్రిపుల్ రేట్లకి, ఎక్కువ రేట్లకు అమ్ముతూ మరి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల్ని మానసికంగా ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజు చెప్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నియమ నిబంధనలను విరుద్ధంగా ఈ కార్పొరేట్ శక్తులు మరి పనిచేస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు భరోసాగా, విద్యార్థులకు అండగా మరి విద్యార్థుల తరపున పోరాటాలు నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేట్ కళాశాలలో మరి ఏఐఎస్ఎఫ్ బృందంగా పర్యటించి అక్కడ జరుగుతున్నటువంటి అడ్మిషన్లు కానీ, మరి పుస్తకాల అమ్మకాలు కానీ, అదేవిధంగా ఫీజులు వసూలు చేసే విధానాన్ని కానీ మరి యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నప్పటికీ, వాళ్ళు కొంతమేర సహకరిస్తున్నప్పటికీ మరి పుస్తకాల విషయంలో వెనకడుగు వేసే ప్రయత్నం మనం చూస్తూ ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, విద్యాశాఖ అధికారులకు కానీ, అఖిల భారత విద్యార్థి సమాఖ్య
మరి జిల్లా వ్యాప్తంగా కలెక్టర్ గారిని కలిసినప్పటికీ, విద్యాశాఖ అధికారులను కలిసినప్పటికీ మరి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పి వాళ్ళు ఓన్లీ స్టేట్మెంట్లకే పరిమితం అవుతూ ఉన్నారు. ఒకసారి విద్యాశాఖ అధికారులను మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం, అయ్యా మీరు ఓన్లీ ఆఫీసుల్లో ఏసీల కింద కూర్చొని విద్యార్థుల జీవితాలను మేము బాగు చేస్తున్నామని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, విద్యా వ్యవస్థలోకి వచ్చి సమాజంలోకి వచ్చి విద్యార్థులను కలిసి కళాశాలను పర్యటించి అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మీరు సమీక్షించి దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు 2,000 రూపాయలు 1,500 రూపాయల విలువ గల బుక్స్ని 8,000, 10,000, 12,000 రూపాయలకి వాళ్ళకి ఇష్టానుసారంగా స్కూల్లో అమ్మడం జరుగుతూ ఉంది. దీని మీద విద్యాశాఖ మంత్రి గారికి, అదేవిధంగా గౌరవనీయుల ఎంఈఓ గారికి, డిప్యూటీఓ గారికి, డిఈఓ గారికి పలుమార్లు వినతి పత్రాలు అందించినా కూడా ఈ మరో 2 రోజుల్లో కళాశాలలు, కాలేజీలు ప్రారంభమవుతున్నా కూడా ఇప్పుడు కూడా ఏ విషయం కూడా పట్టించుకోకుండా గవర్నమెంట్ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు విద్యార్థులందరూ కలిసి రోడ్డు మీదకి రావడం జరుగుతూ ఉంది. ఈరోజు మన తెనాలి పరిసర ప్రాంతాల్లో ఉన్న చైతన్య కానివ్వండి, నారాయణ కానివ్వండి, స్కూల్లో డైరెక్ట్గా మేము వెళ్ళి చూస్తూ ఉంటే బుక్స్ అమ్ముతున్న తరుణం చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా నెల రోజుల నుండి అక్రమ అడ్మిషన్లు, ఒక పెద్ద పెద్ద బ్రోచర్లు వేసుకొని తల్లిదండ్రులు ఇళ్ళకెళ్ళి లక్షలకు వేల రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఈరోజు విద్య అనేది వ్యాపారం అయిపోతూ ఉంది. దీన్ని ఈరోజు మీరు ఖండించకపోతే రానున్న రోజుల్లో పేదవాడికి విద్య అందే విధంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు సిపిఐ పార్టీ సమావేశాలను ఒక కార్యాచరణగా నిర్వహిస్తున్నట్లు సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలియజేశారు. తెనాలిలోని సిపిఐ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ సిపిఐ పార్టీ రాష్ట్ర మహాసభలు ఆగస్టు నెల 23, 24, 25 తేదీల్లో ఒంగోలులో నిర్వహించినట్టు తెలిపారు. అదే నెలలో 4, 5 తేదీల్లో గుంటూరు జిల్లా మహాసభలు నిర్వహించినట్టు వివరించారు. పార్టీ క్రియాశీలక ఉద్యమాల కార్యాచరణ క్రమంలో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చేపట్టే ఉద్యమాల కార్యాచరణను పార్టీ సభల ద్వారా నిర్ణయించడం జరుగుతుందని అన్నారు. ఈ మీడియా సమావేశంలో తెనాలి నియోజకవర్గ సిపిఐ పార్టీ కార్యదర్శి చెరుకుపల్లి సింగారావు, బొలిమంత కృష్ణ, ఏఎస్ఎఫ్ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర మహాసభలో ఒంగోలు నగరంలో ఆగస్టు 23 నుంచి 25 వరకు జరగబోతా ఉన్నాయి. అదే నెలలో 4, 5 తేదీల్లో, ఆగస్టు 4, 5 తేదీల్లో గుంటూరు జిల్లా మహాసభలు గుంటూరు నగరంలో జరగబోతా ఉన్నాయి. ఈలోపు గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి మహాసభలన్నీ కూడా నిర్వహించుకొని రాష్ట్ర జాతీయ మహాసభలకి పోతా ఉన్నాం. ఈ సందర్భంగా ప్రజలు ఎదుర్కొనేటటువంటి సమస్యల మీద ప్రజా పోరాటాలు నిర్వహించడానికి ఈ మహాసభలు వేదిక కాబోతా ఉన్నాయి. రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని పూర్తిగా విస్మరించి ప్రజలు మరింత దుర్భర దారిద్ర్యంలోకి నెట్టబడేటటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళ దేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు పోతా ఉన్నాయి. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత తాను అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ధరలు తగ్గిస్తారని చెప్పి 100 రోజుల్లో కాదు కదా, ఇప్పటికీ 10 రెట్లు పైన ధరలు పెంచి ప్రజల్ని కనీసం 2 పూట్ల తిండి కూడా తినడానికి అవకాశం లేని ఆర్థిక దాడి ప్రజలపైన నరేంద్ర మోడీ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. గ్రంథాలయ గాంధీ బాలబంధు స్వర్గీయ వెలగా వెంకటప్పయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమం ఈ నెల 12వ తేదీన తెనాలి బండుపై నిర్వహించినట్లు సాహిత్య కవి అయినాల మల్లేశ్వరరావు తెలియజేశారు. స్థానిక శాఖ గ్రంథాలయ ప్రాంగణంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సహజ కవి అయినాల మల్లేశ్వరరావు మాట్లాడుతూ బాల వికాస దినోత్సవమైన ఈ నెల 12వ తేదీన తెనాలి బండిపై డాక్టర్ వెలగా వెంకటప్పయ్య విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించినట్టు వివరించారు. రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ ఆలపడి రాయంప్రసాద్, మండలి బుద్ధప్రసాద్ తదితర ప్రముఖులు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా పాల్గొంటారని వివరించారు. ఈ సందర్భంగా ప్రచార బ్రోచర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వెంపటి సత్యనారాయణ, ఏదర పూర్ణచంద్, వెలగా వెంకటప్పయ్య కుమారులు మరియు పావులూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రేపు 12వ తారీఖు బాలబంధు గ్రంథాలయ గాంధీ పేరిట డాక్టర్ వెలగా వెంకటప్పయ్య గారి పేరిట ఒక కాంస్య విగ్రహాన్ని తెనాలి ట్యాంక్ బండు ప్రాంతంలో
బిఎస్ఆర్ కాలేజీకి ఆపోజిట్గా ఉన్నటువంటి ప్రాంతంలో వారి కుటుంబ సభ్యులు ఈ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పి మన లోకల్ మంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయ నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా వెంకటప్పయ్య గారికి అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి మాజీ ఉపసభాపతి బుద్ధప్రసాద్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఇంకా లోకల్గా ఉన్నటువంటి మరి నాయకులు గౌరవనీయులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ, అట్లానే మాజీ ఎమ్మెల్సీ శ్రీమతి నన్నపనేని రాజకుమారి గారు, ఇంకా మాస్టర్ యొక్క అభిమానులు, సహజీవనం చేసినటువంటి కొంతమంది ప్రముఖుల్ని ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేయటం జరిగింది, వాళ్ళ కుటుంబ సభ్యులు. ఈ సందర్భంగా మాస్టర్ పేరిట ఒక బుక్ కూడా తయారు చేసాం మేము. ఆ బుక్ను కూడా అదే రోజున ఆవిష్కరించబోతున్నాం. ఈ బుక్కు 6 దశాబ్దాల అలుపెరగని డాక్టర్ వెలగ. ఈ కార్యక్రమానికి మీరందరినీ సాదరపూర్వకమైన ఆహ్వానం ఎందుకు తెలుపుతున్నామంటే, మాస్టారు ఒక గ్రంథాలయ రంగానికి పరిమితం కాకుండా సాహిత్య రంగంలో కూడా అనేక రకాలైనటువంటి వర్క్ చేశారు. వారి కుమారులైనటువంటి వెలగ హరిసర్వోత్తమరావు గారు, అట్లాగే నాగార్జున గారు, వెంకట్రావు గారు, మానవేంద్ర గారు, వీళ్ళు నలుగురు కూడా వారి తండ్రి గారి విగ్రహాన్ని తెనాలి బండి మీద ఏర్పాటు చేయడానికి నాదెండ్ల మనోహర్ గారిని అడిగితే వారు వెంటనే అనుమతి ఇచ్చారు. వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈ నెల 12వ తేదీన బాల వికాస దినోత్సవం, ఆయన పుట్టినరోజు పైగా ఆ రోజు, అదే రోజున బాల వికాస దినోత్సవం సందర్భంగా ఈ ఆవిష్కరణ కూడా చాలా ఉన్నతంగా ఉందని చెప్పి జూన్ 12న మరి దీన్ని ఆవిష్కరణ దినోత్సవంగా ఏర్పాటు చేశాం. గౌరవనీయులు మండల బుద్ధప్రసాద్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంకా మన కమిషనర్ గారు బండి శేషన్న గారు కనుక దయచేసి ఈ ఆహ్వానాన్ని సాదరంగా మన్నించి గౌరవించి 12వ తేదీన ఈ కార్యక్రమం విజయవంతం చేస్తారని సహృదయంగా మనవి చేసుకుంటున్నాం. పెంచిన పని గంటలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు నాయకులు కార్మికులతో కలిసి ఆందోళన చేపట్టారు. తెనాలి మారిస్పేటలోని కార్మిక శాఖ సహాయ కమిషనర్ కార్యాలయం ఎదుట మంగళవారం ఉదయం సిఐటియు ఆధ్వర్యంలో పెంచిన పని గంటలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఐటియు నియోజకవర్గ నాయకులు ప్రసాద్ మాట్లాడుతూ 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని 100 సంవత్సరాల క్రితమే ఇంటర్నేషనల్ అసోసియేషన్ ద్వారా పలు చోట్ల అమల్లోకి తీసుకొస్తే నేటి ప్రభుత్వాలు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని గంటలు పెంచే విధానానికి తెరతీసిందని, ఈ విధానంపై దశల వారీగా ఉద్యమాలు చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా తమ డిమాండ్లతో కూడిన వింతపత్రాన్ని కార్మిక శాఖ అధికారులకు అందజేశారు. ఈ నిరసన ప్రదర్శనలో సిఐటియు సీనియర్ నాయకులు షేక్ హుస్సేన్ వలి, పలువురు మహిళా కార్మికులు పాల్గొన్నారు. ఆయన అధికారంలో ఉంటే ఈయన తిడతాడు, ఈయన అధికారంలో ఉంటే ఆయన తిడతాడు. ఆయన కాలంలోనూ మనకు వ్యతిరేకంగా చట్టాలు తెస్తారు, ఈయన కాలంలోనూ మనకు వ్యతిరేకంగా చట్టాలు చేస్తారు. మనకేం చెబుతారు ఆయన అంటే, నేను లేకపోవడం వలన మీకు అన్యాయం జరిగింది, ఈ దుర్మార్గం, ఈ రాక్షసి బ్రహ్మరాక్షసి మీ మీదకి వచ్చింది, నేను కనుకుంటే ఆ రాక్షసిని ఆ దెయ్యాన్ని మీ దగ్గరకు రానిచ్చేవాడిని కాదు అని చెప్తాడు. మళ్ళీ ఈయన వచ్చిన తర్వాత చేసే పని అంటే ఆయన చేస్తాడనమాట. ఎడా పెడా మనకు దొరుకుతుంది ఏంటో అని చెప్పి అంటే, ప్రతి 5 ఏళ్లలోనూ ఉండ హక్కులు పోగొట్టుకోవటం, పనివారం పెంచుకోవటం, జీవితం దుర్భరం అవటం తప్పనించి మీ న్యాయము మేలైనటువంటి జరగట్లా. ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషను 100 సంవత్సరాల నాడు 8 గంటలకు మించి పనిచేయించడానికి వీల్లేదు. అంతకన్నా ఎక్కువ కనుక పనిచేస్తే మనిషి శరీరం అందుకు అనుకూలంగా ఉండదు, ఆరోగ్యం దెబ్బతింటుంది. 8 గంటలు పని చేయాలా, 8 గంటలు రెస్ట్ తీసుకోవాలా, మిగతా 8 గంటలు కుటుంబ అవసరాలు గడుపుకోవాలా. ఇది శాస్త్రీయంగా ఆలోచించి నిర్ణయించినటువంటిది. దీన్ని అన్ని ప్రభుత్వాలు అమలు చేయాలని చెప్పేసి 100 ఏళ్ల నాడు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఓ తీర్మానాన్ని చేసి ప్రపంచంలోని అన్ని దేశాలు దీన్ని అమలు చేయాలని చెప్పేసానంటే, అమలు చేస్తున్నటువంటి క్రమంలో కాలక్రమేణీ పెరుగుతున్నటువంటి భారము, తగ్గుతున్నటువంటి శక్తి సామర్థ్యాలు వీటిని దృష్టిలో పెట్టుకుని 8 గంటలు కాదు 6 గంటల పని విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్న సందర్భంలో దురదృష్ట కొద్దిగా మన రాష్ట్ర ప్రభుత్వం 10 గంటల పనిని నిర్ణయించింది. ఫ్యాక్టరీస్ యాక్ట్లోని సెక్షన్లన్నింటినీ కూడా కొన్నింటిని రద్దు చేసింది. ఓవర్ టైం కూడా ఎక్కువ గంటలు పనిచేసుకోవడానికి వీలుగా అమెండ్మెంట్ చేశారు. ఇవాళ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, మీరు ఫ్యాక్టరీల చట్టంలో సవరించిన యాక్ట్లని సెక్షన్లన్నింటినీ తిరిగి పునరుద్ధరించండి. తెనాలి నెహ్రూ రోడ్లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ గోవర్ధన స్వామివారి ఆలయ ప్రాంగణంనందు హరికథ కళను ప్రోత్సహిస్తూ ఎన్ఆర్ఐల వితరణతో హరికథ కళాకారులను ఘనంగా సత్కరించారు. తెనాలి నెహ్రూ రోడ్లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత గోవర్ధన స్వామివారి ఆలయ ప్రాంగణంలో
మంగళవారం సాయంత్రం రాజ్యలక్ష్మి శంకర్ నారాయణ యుఎస్ఏ ప్లాంజేరి వారి సౌజన్యంతో హరికథ కళాకారులను ఘనంగా సత్కరించారు. ప్రముఖ హరికథ విద్వాంసులు బుర్రా పద్మనాభ శర్మ, మృదంగ విద్వాంసులు కానూరు వెంకట రామకృష్ణులు సంధానకర్తలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో హరికథ కళాకారులను ఘనంగా సత్కరించారు. పట్టణంలోని పలువురు హరికథ కళాకారులు, వాయిద్య కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీమతి రాజ్యలక్ష్మి శంకర్ నారాయణ యుఎస్ఏ ప్లాంజరీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో హరికథ కళాకారులకు, ప్రకవాయిద్య కళాకారులకు సత్కారంతో కూడిన ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది ఎంతో దివ్య వైభవంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి పెద్దలు బుర్రా పద్మనాభ శర్మ గారు ఇచ్చేసి విజయవాడ నుంచి వారి ఆధ్వర్యంలో జరుగుతోంది. అందరూ చాలామంది ఇచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శంకర్ నారాయణ గారికి వారు చాలా కాలం యుఎస్ఏలో ఉండి ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నారు. అటువంటి పెద్దలకు ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మాకు ఈ దేవస్థానాన్ని అవకాశంగా ఇచ్చినందుకు ఈవో గారికి, ఆచార్య గారికి అందరికీ కూడా ఇచ్చేసిన భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ చీర్యాల విద్యార్థిని 2020-24 విద్యా సంవత్సరం బీటెక్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ స్థానం నిలిచి గోల్డ్ మెడల్ సాధించడం పట్ల కళాశాల మేనేజ్మెంట్ సభ్యులు వనమ రామకృష్ణారావు, శ్రీమంతుల లక్ష్మణరావు అభినందనలు తెలియజేశారు. జేఎన్టీయూకే వారు ఇటీవల ప్రకటించిన బీటెక్ పరీక్షల ఫలితాల్లో తమ కళాశాలలోని సిఎస్సి ఐఓటీ విభాగానికి చెందిన ఎస్కే ఫర్జానా ప్రథమ స్థానం నిలిచి గోల్డ్ మెడల్ సాధించినట్లుగా కళాశాల ప్రిన్సిపల్ కె జగదీష్ బాబు, సిఎస్సి ఐఓటీ విభాగాధిపతి ఎన్ ఇంద్రనీవులు విజేతను ప్రత్యేకంగా అభినందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాడిబోయిన రమేష్ జన్మదినోత్సవాన్ని ఆయన అభిమానులు అన్నదాన సేవలతో ఘనంగా నిర్వహించారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ప్రాంగణంలో మంగళవారం మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక భర్త తాడిబోయిన రమేష్ జన్మదినోత్సవం సందర్భంగా తోట రఘురాం ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో విశేషంగా అన్నదాన సేవలను నిర్వహించారు. తాడిబోయిన రమేష్ మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని, రాజకీయంగా మరింత ఉన్నతంగా ఎదగాలని అభిమానులు ఆకాంక్షించారు. శ్రీ శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి నిర్వాహకులు మాట్లాడుతూ ఆకలి దప్పికలతో ఎవరు ఇబ్బంది పడకూడదనే సంకల్పంతో శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ఏర్పడిందని, తమ సంస్థ ద్వారా అందించే సేవకులకు తోడ్పడుతున్న వారికి ధన్యవాదాలు తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా తాడిబోయిన రమేష్ రాజకీయంగా మరింత ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తోట రఘురాం, మునిపల్లి వంశీ, తోటపల్లి తదితర అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు తాడిబోయిన రమేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు పేదలకు అన్నదానం చేయడం జరిగింది. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఉన్నతమైన శిఖరాలకి ఎదగాలని, మరెన్నో పదవులు అధిరోహించాలని కోరుకుంటూ ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని పేదలకు అన్నదానం చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమంలో మేమంతా ఫ్రెండ్స్ సర్కిల్ అంతా కూడా తోట రఘురామయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో తెనాలి రైల్వే స్టేషన్ వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఆకలి దప్పికతో ఎవరు మరణించకూడదని చెప్పేసి స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం విశేషం తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ గారు అయినటువంటి తాడిబోయిన రాధిక గారి భర్త గారు తాడిబోయిన రమేష్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రైల్వే స్టేషన్ పరిధిలో ఉన్న పేదలకి అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ముందుగా రమేష్ గారికి మా సేవా సమితి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని చెప్పేసి తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన మరి 5వ వార్డు కౌన్సిలర్ అయినటువంటి తోట రఘురాం గారు మరియు తోట మల్లి గారు, వారి మిత్రులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. వాళ్ళందరికీ కూడా ఈ దేవుని ఆశీస్సులు ఉండాలని చెప్పేసి తెలియపరుచుకుంటూ మరొకసారి తాడిబోయిన రమేష్ గారికి మా యొక్క సేవా సమితి సభ్యులందరి తరపున కూడా జన్మదిన శుభాకాంక్షలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమరావతి మహిళపై కించపరిచే వ్యాఖ్యలు చేసిన వారిని పోస్కో చట్టం కింద అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. జనసేనకు సైనికులే బలం. జన సైనికుల కుటుంబాలకు ప్రమాద బీమా. అనుకోని దుర్ఘటనలో ఊరటనిచ్చే వెసులుబాటు. మంత్రి నాదెండ్ల మనోహర్.
కానీ షేక్ షబీనాకు రాష్ట్ర మైనార్టీ నాయకులు ఎస్ఎం సైదా ప్రశంసలు. ఇవి నాటి హెచ్సివి న్యూస్. నమస్తే.